హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్కే స్టోరీస్. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, శివుణ్ణి దేవాదిదేవుడు, ఆదిదేవుడు అని అంటారు. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి. అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడు అనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. దీనితో పాటు అతని తల్లి ఎవరు, అతని తండ్రి పేరేమిటి, అతను ఎక్కడ చదువుకున్నాడు, అతని గురువు ఎవరు, లేకపోతే శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుణ్ణి స్వయంభువు అని అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం. శివుడికి తల్లి, తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు. శివుడికి జననం తప్ప మరణం ఉండదు. అందుకే అతనికి మృత్యుభయం కూడా ఉండదు. విష్ణుపురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది. విష్ణుపురాణం ప్రకారం విష్ణువు నుదిటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుండి వెలువడే పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. కానీ మరోవైపు విష్ణువు జననం గురించి శివపురాణంలో ఇలా ప్రస్తావించబడింది. ఒకసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఇవి రెండు నిజమైతే విష్ణుపురాణం మరియు శివపురాణం ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయంటే విష్ణుపురాణం విష్ణు భగవానుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది. అలాగే శివపురాణం మహాదేవుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది. ఇలా అయితే వీరిద్దరిలో ఎవరిని సృష్టించారు అనేది చెప్పడం చాలా కష్టం. ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది. వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది. ఆ స్తంభం ఎక్కడ నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందనే విషయం వారికి తెలియదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతుంది. ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు. ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు. ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి శివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుణ్ణే పూజిస్తారు. దీనితో పాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఈ స్తంభం శివుడు పుట్టలేదని, స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది. ఈ కారణంగానే శివుణ్ణి స్వయంభూ అని అంటారు. ఇప్పుడు మనము శివుడికి సంబంధించిన మరో ప్రసిద్ధ అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటారు. ఈ కథను నిజమని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. విష్ణుపురాణం ప్రకారం భూమి, ఆకాశం, పాతాళం మొత్తం బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ప్రాణి కూడా లేదు. ఆ సమయంలో విష్ణువు శేషతల్పంపై పడుకుని నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణు మరియు బ్రహ్మ మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుణ్ణి గుర్తించటానికి నిరాకరిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది. తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ తన కుమారుడిగా పుట్టాలని శివుణ్ణి కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతడికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది.
అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెబుతాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెబుతోంది. దీని తర్వాత వచ్చేది శ్రీమద్దేవి మహాపురాణం. శ్రీమద్దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో, ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మరహస్యం గురించి చెబుతాడు. నిజానికి బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమపురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెబుతాడు. అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి, పరమపురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు. అలాగే పరమపురుషుడైన మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు. ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి, మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను, అంటే పరిస్థితిని బట్టి 2 విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు. మా తండ్రి సదాశివుడికి ఈశాన తత్పురుష, వామదేవ, అఘోర మరియు సత్యోజాత అను 5 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖము నుండి అకారం, 2వ ముఖము నుండి ఉకారం, 3వ ముఖము నుండి ముకారం, 4వ ముఖము నుండి బిందువు మరియు 5వ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే హోం అనే పదం ఏర్పడుతుంది. ఆ హోం అనే పదం మా తండ్రి సదాశివుడిని సూచిస్తుంది. మా తండ్రి సదాశివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడూ ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు. సదాశివుడు శివుని యొక్క అతేంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు. శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయనకు సర్వోన్నత జీవిగా చూస్తారు. ఇది విన్న నారదుడు మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు. ఈ వీడియోలో మీరు శివుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించాడు మరియు అతని గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు. అలాగే శివుడికి గురువులంటూ ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే గురు శిష్య సాంప్రదాయాన్ని ప్రారంభించి బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగవుగా తన మానసాపుత్రులకు విద్యను బోధిస్తాడు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువు. శివుడు గురువుగా ఉన్న 7 మంది శిష్యులకు నేటి కాలంలో సప్త ఋషుల హోదా ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.